నాగచైతన్య శోభితా ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభితా ధూళిపాళతో నాగచైతన్య సైలెంట్ గా డేటింగ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవటానికి రెడీ అయ్యాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య శోభితా ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఘట్టం మొదలైంది. నాగచైతన్య శోభితా ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభితా ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శోభిత కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ ఫిక్స్ కానుంది. అయితే పెళ్లికి ముందు శోభితా ధూళిపాళ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని శోభిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శోభిత తీసుకున్న నిర్ణయానికి నాగచైతన్య కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే హీరోయిన్ నయనతార తన జీవిత కథను డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు. ఇటీవల నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇప్పుడు నాగచైతన్య శోభిత కూడా అదే ఫాలో అవుతుండటం ఆసక్తిగా మారింది.